బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిర్మల పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి 5 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పందించకపోవడంతో బీజేపీ శ్రేణులు అల్లోల ఇంటి ముందు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలతో బీజేపీ శ్రేణులు హోరెత్తించారు. నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దీక్షకు మద్దతు తెలిపేందుకు నిర్మల్ బయలుదేరిన డీకే అరుణ్ను పోలీసులు అరెస్టు చేశారు. అరుణ్ అరెస్టుపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మద్దతు తెలిపేందుకు వెళితే అరెస్టు చేయడం దుర్మార్గమని, కేసీఆర్ నియంత పోకడలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నిర్మల్లో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం సరికాదంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర అన్నారు. దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న డీకే అరుణ్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. అలాగే రైతులపై పోలీసులు చేసిన లాఠీ చార్జ్ను ఈటెల తప్పుపట్టారు. పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మనుషులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లే మఫీలో వెళ్లి రైతులపై దాడి చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం త్వరలోనే ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంకా 3 నెలలే ఉంటుందని ఈటెల జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆరిపోయే దీపం లాంటిదని, అందువల్ల ఇప్పుడు వెలిగిపోతుందని ఈటెల వ్యంగ్యాస్త్రాలు విమర్శించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి 5 రోజులుగా దీక్ష చేస్తున్న మంత్రి అల్లోల స్పందించకపోవడంతో బీజేపీ శ్రేణులు అల్లోల ఇంటి ముందు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలతో బీజేపీ శ్రేణులు హోరెత్తించారు. నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దీక్షకు మద్దతు తెలిపేందుకు నిర్మల్ బయలుదేరిన డీకే అరుణ్ను పోలీసులు అరెస్టు చేశారు. అరుణ్ అరెస్టుపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మద్దతు తెలిపేందుకు వెళితే అరెస్టు చేయడం దుర్మార్గమని, కేసీఆర్ నియంత పోకడలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నిర్మల్లో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర అన్నారు. దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న డీకే అరుణ్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే రైతులపై పోలీసులు చేసిన లాఠీ చార్జ్ను ఈటెల తప్పుపట్టారు. పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మనుషులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లే మఫీలో వెళ్లి రైతులపై దాడి చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం అతి త్వరలోనే ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంకా 3 నెలలే ఉంటుందని కూడా ఈటెల జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆరిపోయే దీపం లాంటిదని, అందువల్ల ఇప్పుడు వెలిగిపోతుందని ఈటెల రాజేందర్ విమర్శించారు. చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు చట్టానికి లోబడి పనిచేయకుండా కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తున్న దానికి కొన్ని వందల ఉదంతాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకనాడు లంబాడా తండాలలో గిరిజనులు పిల్లలు నమ్ముకొని బతుకుతున్నారని చెప్పి మాట్లాడిన కేసీఆర్ ఇవాళ అదే లంబాడా ఆడబిడ్డల మీద పోలీసులు చేసినటువంటి దౌర్జన్యానికి, దుర్మార్గానికి ఆయన చెప్తున్న భాష ఏంటంటే ఆమె మంచి లేడీ కాదని చెప్పి ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ లంబాడా తల్లులు ఆకలికి పిల్లల్ని సాధలేక ఇవాళ ఇట్లాంటి పనికి ఒడిగడుతున్నదా కేసీఆర్? నువ్వు చెప్పగలవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే లంబాడా ఆడబిడ్డలని నువ్వు శీలాన్ని ఎట్లా శంకిస్తున్నావో ఇవాళ తెలంగాణ లంబాడా తల్లులు తప్పకుండా నీ దుర్మార్గాన్ని అర్థం చేసుకుంటారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ
మరియమ్మ అనేటువంటి మహిళ, ఆమె హరిజన మహిళ, దళిత బిడ్డ, నూర పాటు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పెట్టి విపరీతంగా కొడితే చనిపోయింది. దాని మీద ఇప్పటిదాకా ఎంక్వైరీ లేదు. అదేవిధంగా ఖమ్మంలో మా పార్టీ కార్యకర్త పోలీస్ హరాస్మెంట్ అని చెప్పి ఉత్తరం రాసి చనిపోతే కూడా దాని మీద ఏం చర్య లేదు. అదేవిధంగా దాసరి శ్రీనివాస్, శరత్, ఒకరేమో కాలేజ్ టీవీలో పనిచేసి నడుపుతా ఉంటారు, ఇంకొకరేమో సోషల్ మీడియా పనిచేస్తూ ఉంటారు. స్వయంగా కేసీఆర్ గారి మనుషులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి మట్టిలో ఇళ్లకెళ్ళి పికప్ చేసుకుని పోలీస్ స్టేషన్ లో పెడితే తెలుస్తా అని చెప్పి బయట ప్రాంతాల్లో తిప్పి పెట్టి వాళ్ళు కొట్టి బెదిరించిన సందర్భం